హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ని, సీనియర్ ఫ్యాకల్టీని. మీకు ఆల్రెడీ సుపరిచితం. ఈరోజు మీ ముందుకు ఒక సామాజిక అంశంతో మీ ముందు రావడం జరుగుతుంది. కొన్ని అంశాల మీద మనము ప్రశ్నలు రేకెత్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. కాబట్టి ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడాను కొన్ని ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు, కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. దీంట్లో భాగంగా ఈరోజు మనము ఒక టాపిక్తో మీ ముందు రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి వారం కూడాను ఒక్కొక్క టాపిక్ మీద నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము ముందుగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏమిటి ఫీ రీఎంబర్స్మెంట్ పథకం? ఈ ప్రభుత్వం ఎందుకు ఫీజు రీఎంబర్స్మెంట్ని ఇవ్వలేకపోతుంది అనే గురించి డిస్కస్ చేద్దాం. చూసినట్టయితే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పథకాన్ని ముందు తీసుకురావడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర గారు ఆల్రెడీ చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తీసుకురావడానికి ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టపడి తను కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా చాలా వచ్చిన ప్రభుత్వ అధికారంలో వచ్చినటువంటి తక్కువ సమయంలో 3 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఒక పథకం ఏంటి అంటే ఫ్రీ కరెంట్. ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్లకు ఉచిత విద్యుత్తు. రెండోది ఏంటంటే ఆరోగ్యశ్రీ. మూడోది ఏమిటి అంటే ఫీ రీఎంబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ అంటే ఏంటి? ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్లకు ఉచితమైనటువంటి ఏదైతే మెడికల్ ఖర్చు ఉంటుందో ఆ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది. అంటే అది కార్పొరేట్ ఆసుపత్రులు కానివ్వండి, ఫ్రీగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అదేవిధంగా ఫీ రీఎంబర్స్మెంట్ పథకం అంటే ఉన్నత విద్యలో ఎవరైతే జాయిన్ అవుతూ ఉంటారో చాలామంది డ్రాప్అవుట్స్ ఎక్కడ ఉంటారు అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ మంది ఉంటారు. అక్కడ వరకు చదివిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకు సపోర్ట్ చేయక వాళ్ళు ఏదో చిన్న జాబ్స్ చూసుకుంటుంటారు. దాన్ని గమనించి ఏదైతే ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ ఎలాంటివి? ఇంజనీరింగ్, మెడికల్, ఎంసీఏ, ఎంబీఏ, బీ ఫార్మసీ అండ్ బీఎడ్, డిఎడ్ అండ్ పీజీ కోర్సెస్, ఎంఎస్సి, ఎంటెక్ లాంటి కోర్సెస్. ఈ కోర్సెస్ ఫీజు ఎంతైతే ఉంటుందో ఆ ఫీ మొత్తము ప్రభుత్వమే భరించేది అనమాట. అది 28,000 కావచ్చు, 35,000 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. ఆ విధంగా ఫీ రీఎంబర్స్మెంట్ని పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా ఫీ రీఎంబర్స్మెంట్ పథకం వచ్చిందో తెలంగాణలో ఒక విధంగా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా స్పీడ్గా వ్యాప్తి జరిగింది. ఏ రాష్ట్రాల్లో కూడా జరిగినంత స్పీడ్గా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాప్తి జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఒక విద్యా విప్లవమే వచ్చిందనమాట. ఈరోజు చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఇంజనీర్లు ఉన్నారు. ప్రతి కుటుంబంలో చాలా కుటుంబాలు ఈరోజు ఎంబీబీఎస్ చదివేవాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్, ఎంసీఏ, బీఎడ్, డిఎడ్ అనేవి కోర్సులు చదివేవాళ్ళు చాలా సంఖ్యలో పెరిగిపోయారు.
ఎన్నిటి కారణం ఏ ఏ పథకం అంటే వైఎస్ రాజశేఖర గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రింబర్స్మెంట్ పథకం. కానీ ఈరోజు ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఏదైతే ఉందో ఈ పథకాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంది. యాక్చువల్ చెప్పాలి అంటే ఫెయిల్ అని చెప్పవచ్చు. అంటే పూర్తిగా దీంట్లో ఫెయిల్ అయిపోయింది. ప్రతి ఇంటిలో ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ చదివించాలి అంటే ఫీజు కట్టుకోవాలి. కానీ ప్రభుత్వము ఫీజు చెల్లించడానికి రెడీగా లేదు. కోర్టులో కేసులు వేసుకుంటూ కాలయాపన చేస్తుంది. కాలేజీల వాళ్ళు ఏమంటున్నారు, మాకు కంపల్సరీ ఫీజు కావాల్సిందే, మీరు ఇవ్వకపోతే మేము కాలేజీలు నడపలేము అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంటే ఈ యొక్క ప్రభుత్వము మరియు కాలేజీల మధ్య ఎవరు సఫర్ అవుతున్నారంటే విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ఈ యొక్క విద్యార్థులు ఏవైతే సఫర్ అవుతున్నారో దీనికి పూర్తి బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వానిది. డైరెక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. 2 years కాంగ్రెస్ అధికారంలో వచ్చి 2 years అయింది. కానీ ఈరోజు వరకు ఫీ రింబర్స్మెంట్ బకాయిలు రాలేదు. ఫీ రింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడం వల్ల ఏంటి, వచ్చే నష్టాలు ఏంటి అనేది ముందు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, కాలేజీస్ తమ కాలేజీని ఏ విధంగా రన్ చేసుకుంటారు? టీచింగ్ ఫ్యాకల్టీ శాలరీసు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ శాలరీసు ఉంటాయి కదా. ఈ ఎవరు ఇవ్వాలి, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? మీరు ప్రామిస్ చేసిన తర్వాత కదా పిల్లలు తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరున్నారు? ఈ పిల్లలు ఎవరికి ఇస్తున్నారు ఫీ రింబర్స్మెంట్? మీరు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఏవైతే ఉన్నారో ఆ విద్యార్థులకు మీరు ఫీ రింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆ ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే కమిట్మెంట్ ప్రకారము ఏ సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ మీరు కనుక రిలీజ్ చేయకపోతే కాలేజీలు ఎలా నడపాలి? ఇది ఆలోచించవలసిన విషయం. సపోజ్ మీరున్నారు, ప్రజల దగ్గర ఏం చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారు? మీరు ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ అని పెడుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ 3,500 ఉందనుకోండి, ఒక ఇంటి ట్యాక్స్ 3,500 ఉందనుకోండి. దానికి ఏం చేస్తున్నారు? ఒక 6 నెలల తర్వాత దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేస్తున్నారు. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఒక 3,500 ఉందనుకోండి, మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నారు. ఆ విధంగా చేసి 3,000, 3,500, 7,000 అయితే దాని సంవత్సరం మొత్తం అయిన తర్వాత ఒక 10,000 వరకు దీనికి బిల్ చేస్తున్నారు. అంటే మీరు ఇచ్చేది ఏంటి? జస్ట్ ఒక సర్వీస్. అంటే మీరు ఒకసారి ఇల్లు కట్టిన తర్వాత దాని మీద మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఎలాంటి అధికారం లేదు. కానీ ట్యాక్స్ అనేది ఒక అలవాటు అయిపోయింది కాబట్టి మీరు దాని మీద ఇంట్రెస్ట్ల ద్వారానే మీరు 3,500, 7,000 అయితే మొత్తం మీరు 10,000 దాకా వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఇయర్ అయిపోయిన తర్వాత ఎర్లీ బర్డ్ స్కీమ్స్ అని తీసుకొచ్చేసేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ రిలాక్సేషన్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా వసూలు చేసుకుంటున్నారు. అంటే మీరు చేసే పనేమో ఈ విధంగా ఉంది, కానీ వేరే వాళ్ళకి మీరు ఇచ్చేటప్పుడేమో మీ యొక్క యాటిట్యూడ్ అనేది ఈ విధంగా ఉంది. ఆ విధంగా కాలేజీలు వాళ్ళు ఏ విధంగా నడపాలి? ఫ్యాకల్టీస్ శాలరీస్ ఇవ్వకుండా ఎలా నడపాలి, ఎలా నిర్వహించాలి? మీరు మీ సెక్రటేరియట్లో 1 year శాలరీస్ ఇవ్వకుండా మీ సెక్రటేరియట్ నడపండి. మీ ప్రభుత్వ యొక్క ఉన్నాయి కదా డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. జిఎస్టీ ఉంది, అదేవిధంగా టీచర్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక 1 year వరకు శాలరీస్ ఫ్యాకల్టీస్ ఇవ్వకుండా శాలరీ నడపండి, చూద్దాం ఏమంటారో చూద్దాం. ఈ విధంగా మీరు చేసేటటువంటి ఏదైతే ఇలాంటి కార్యక్రమాల వల్ల మీ ప్రభుత్వం యొక్క వాల్యూ అనేది పూర్తిగా పడిపోయింది. మీరు అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయింది, కానీ మీరు సాధించింది పెద్దగా ఏమీ లేదు. ఒక గ్లోబల్ ప్రచారం తప్ప ఏదీ లేదు. 1 by 1 అన్ని వీటి గురించి కూడా మేము డిస్కస్ చేస్తాం. ఆ యొక్క ఏదైతే టాపిక్ వస్తుందో ఆ టాపిక్ అప్పుడు దాని గురించి కూలంకుషంగా డిస్కస్ చేస్తాం. మీరు ఈ విధంగా ఫ్యాకల్టీస్ ఇవ్వకపోవడం వల్ల టోటల్గా ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు శాలరీస్ ఇవ్వకపోవటము, తర్వాత క్వాలిటీ అనేది కూడా దెబ్బతింటుంది. ఈరోజు క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్, మంచి ఫ్యాకల్టీస్ కావాలి, మంచి ఇక ఇది చేయాలంటే కంపల్సరీగా మంచి పేమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ రెండు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు పిల్లల్ని జాయిన్ చేసుకొని తర్వాత వాళ్లకు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అంటే దానివల్ల టోటల్గా క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఆ క్వాలిటీ దెబ్బతింటం వల్ల మళ్ళీ అదే ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చేటటువంటి పిల్లలు కూడాను క్వాలిటీ లేని వాళ్ళే తయారవుతారు. కాబట్టి ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వము నియర్లీ ఒక 8,000 CR అంటే 8,000 కోట్ల రూపాయలు ఈ యొక్క కాలేజెస్కి బాకీ ఉంది. అంటే ఎలాంటి కాలేజీలు? ఇంజనీరింగు, మెడికల్, MCA, MBA, B.Pharmacy, B.Ed, D.Ed, PG, అంటే నియర్ అబౌట్ ఒక 1,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ 1,000 ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది ఫ్యాకల్టీస్ పనిచేస్తున్నారు? ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ చూసినా సరే నియర్ అబౌట్ 30 to 40 మెంబర్స్ వరకు ఉంటారు. అదే ఇంజనీరింగ్ మామూలుగా B.Ed, D.Ed అలాంటి వాళ్ళు అయితే ఒక 20-30 ఉంటారు. MBA, MCలో 20-30 ఉంటారు. అదే ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువ పర్సెంట్ ఉంటారు. కాబట్టి ఒక నియర్ అబౌట్ కొన్ని వేల మంది ఈ సంస్థల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు ఈ విధంగా 8,000 CR యొక్క ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు రియంబర్స్మెంట్ ఏది ఉందో ఆ రియంబర్స్మెంట్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఉన్నత విద్య ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నత విద్య అనేది టోటల్గా కొల్లాప్స్ అవుతుంది. రేపొద్దున ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ బయటకు వచ్చిన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా రావు మీరు చేస్తున్నటువంటి పనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8,000 కోట్లు మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అందరికీ తెలుసు. 8,000 కోట్లు మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు తెలుసా మీకు? అందరూ తెలుసు, ఈ విషయం అందరూ తెలుసు. అయినా సరే మరోసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఒక ఓపెన్ సీక్రెట్, అందరూ బహిరంగ రాదు. అదే కాంట్రాక్టో ఫ్లైఓవరో అలాంటివి అయితే ఇమీడియట్లీగా వితిన్ మంత్స్లో వచ్చేసాయి. కానీ ఇది అదే ఎందుకు వస్తాయి అంటే అక్కడ కాంట్రాక్ట్ కూడా మీ వాడే ఉంటాడు కాబట్టి ఇటు నుంచి అమౌంట్ ఇస్తారు, అటు నుంచి 25% మళ్ళీ మీ ఖాతాలోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఆ విధంగా ఉండదు కదా. ఫీ రింబర్స్మెంట్ అంటే అవి పిల్లలకు సంబంధించినటువంటి ఇది ఈ అమౌంట్ అవి డైరెక్ట్గా వాళ్ళకి స్కూల్ కాలేజీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. కాబట్టే మీరు వీటిని రిలీజ్ చేయడం లేదు. ఒకవేళ మీరు మీ వల్ల కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మేము ఈ యొక్క స్కీమ్ని మేము నిర్వహించలేము అని చెప్పి టోటల్గా ఒక అఫిడవిట్ ఇచ్చేసేయండి కోర్టులో. ఏదైతే ఫీ రింబర్స్మెంట్ ఉందో ఆ బకాయిలు విడుదల చేయండి. పిల్లల దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసుకుంటారా లేకపోతే ఎలా చేస్తారనేది వాళ్ళ ఇష్టము. అంతేగాని ఈ విధంగా పెట్టుకొని మీరు ప్రభుత్వం అనేది చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక రెండో విషయానికి వస్తే దీనివల్ల చాలా కాయలు మూసివేయాల్సి వస్తుంది. కొన్ని కాయలకి 4 కోట్లు 5 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి చిన్న కాయలకు. పెద్ద కాయలు అంటే ఏదో ఒక విధంగా నెట్టుకు వస్తున్నాయి. చిన్న కాయలు 4 years నుంచి ఫీ రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల 4 కోట్లు 5 కోట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. 4-5 కోట్లు పెండింగ్ పెట్టుకొని బయట నుంచి ఇంట్రెస్టులు తెచ్చుకొని వాళ్ళు కాయలు నడుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి చిన్న కాయలు స్వచ్ఛందంగా మూసేయాల్సి వస్తుంది ఆల్రెడీ. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఇది ఫీజు రింబర్స్మెంట్ మీద ప్రభుత్వం అనేది త్వరగా నిర్ణయం తీసుకొని వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ యొక్క వితిన్ డేస్లో ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయకపోతే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క పత్రం అనేది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క పత్రం అనేది ఈ ఫీజు రింబర్స్మెంట్తోనే మొదలవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఇంటిలో ఇదే చర్చ నడుస్తుంది. ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో డిగ్రీలో పీజీలో వెళ్ళేటటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడాను రేపొద్దు వీళ్ళ ఫ్యామిలీస్ రేపొద్దున మీ అందరికీ రేపొద్దు జరిగేటటువంటి GHMC ఎన్నికలు కానివ్వండి ఇంకా వేరే ఎన్నికలు కానివ్వండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారనేటటువంటి భావన అనేది ప్రతి ఇంట్లో ఉంది. ఎందుకంటే ఒక మంచి పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఆల్రెడీ వైఎస్ రాజశేఖర గారు గెలిచారు అంటే ఈ పథకం సెకండ్ టైం గెలిచారంటే ఈ పథకం ద్వారానే గెలిచారు. అదేవిధంగా
మన వైఎస్ జగన్ గారు ఏదైతే పార్టీ ఉందో ఈ పార్టీ మన తెలంగాణలో కూడా కొన్ని ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా సరే, ఎలాంటి యాక్టివిటీస్ చేయకపోయినా సరే, ఓన్లీ కొంతమంది అభ్యర్థులను నుంచోబెడితే ఈ యొక్క పథకాల యొక్క ఇంప్రెషన్తోనే ఒక ఎంపీ సీటు మరి కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ పథకం ఉందో ఇది ఒక మంచి పథకం. ఈ పథకం మీరు కనుక నిర్వీర్యం చేస్తే మీ పతనం కూడాను ఈ పథకం నుంచే ఈ యొక్క పథకం నుంచే మీ యొక్క పతనము అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి మీరు గ్రహించాలి. కాబట్టి ఏదైతే కాబట్టి త్వరగా దీన్ని రెక్టిఫై చేయండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దీన్ని ప్రాబ్లం సార్ట్అవుట్ చేయండి. అయితే ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ పథకానికి డబ్బులు లేవు, డబ్బులు ఎలా కావాలి అని అడిగితే వాటికి కూడా మేము మీకు సలహాలు ఇస్తాం. ఈరోజు చూస్తున్నాం సినిమాలు ఎక్కువైపోయినాయి. థియేటర్లు తక్కువైపోయినాయి కాబట్టే ఏమవుతున్నాయంటే ఓటీటీ లాంటి సంస్థలు వచ్చి ఆన్లైన్లోనే పిక్చర్లు చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఫీ రియంబర్స్మెంట్ కావాలి. సినిమా థియేటర్ వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకు ఎక్స్ట్రా షోస్ కావాలి. ఈ ఎక్స్ట్రా షోస్కి మీరు పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళ టికెట్ 150 ఉందనుకోండి, 150ని వాళ్ళు ఎంతకన్నా పెంచుకోండి. 150ని 200 కన్నా పెంచుకోండి, 300 కన్నా పెంచుకోండి, 500 కన్నా పెంచుకోండి, 1000 రూపీస్ కన్నా పెంచుకోండి. 1000లో 50% మీది, 50% అయింది. సినిమా ఏదైతే సినిమా ఉందో ఇది అత్యవసరం కాదు కదా, ఇది ఇమీడియట్గా ఇవ్వాల్సింది ఏమీ కాదు కదా. కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఒక 10 రోజుల తర్వాత చూడవచ్చు, 10 రోజుల తర్వాత. కానీ అర్జెంటుగా ఇప్పుడే చూడాలనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకునేటువంటి అవకాశం ఉండండి. వాళ్ళ చేతులు ఇచ్చేసేయండి. దాని యొక్క టికెట్ 150 రూపాయలు, 1000 రూపాయలు పెంచుకుని అమ్ముకుంటాడో, 2000 రూపాయలు అమ్ముకొనివ్వండి. ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఇస్తే, అదేవిధంగా 3 షోలు 4 షోలు, ఈ రిస్ట్రిక్షన్ ఎందుకు? మార్నింగ్ 6 o'clock నుంచి మొదలు పెట్టుకొని షో చేసుకోమనండి. మార్నింగ్ 6 o'clock కూడాను షో చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు ఆఫీసులకు వెళ్ళాలి, 10 కల్లా ఫ్రీ అవ్వాలనుకుంటారు. కాబట్టి మార్నింగ్ 6 o'clock షో వేసుకొనివ్వండి, 8 o'clock షో వేసుకొనివ్వండి. ఎక్స్ట్రా వాటిలో కూడా మీరు 50% పెట్టుకొని మీరు అమౌంట్ ఏ విధంగా జనరేట్ చేయాలి, ఏ విధంగా జనరేట్ చేస్తే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే వాటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని ఒక మంచి పథకాన్ని మీరు ఈ విధంగా నిర్వీర్యం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు చూసినట్లయితే ఒక్కొక్క పిక్చరు 300 కోట్లు 500 కోట్లు కలెక్షన్లు చేస్తున్నాయి. వాళ్ళు ప్రతిసారి సీఎం దగ్గరికి వెళ్ళటం, సార్ లోపల మనం ఒకటే అని చెప్పి మాట్లాడుకోవటం, మీరు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడుకోవటం, ఏది అన్అఫీషియల్గా పర్మిషన్ తెచ్చుకోవటం. ఈ అన్అఫీషియల్ ఎందుకంటే చేసే పని అఫీషియల్గా చేయండి. అఫీషియల్గా చేసి ప్రభుత్వాన్ని యొక్క రాబడిని పెంచండి. మీరు అన్ని సినిమాలకి ఇవ్వండి అవకాశం, అన్ని సినిమాలకి ఇవ్వండి. ఏ సినిమా అయితే బాగా నడుస్తుందో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. ఇక్కడ టికెట్తో సంబంధం ఏం పెట్టుకోకండి. 150 రూపీస్ అనే టికెట్ మర్చిపోనివ్వండి. ఆ విధంగా టికెట్ పెంచుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ టికెట్ కానీ పెంచుకోండి. ఈరోజు చూస్తున్నాం మనం బస్సులో యాక్చువల్గా టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇక్కడ ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే యాక్చువల్గా కాస్ట్ 350. అదే మీరు ప్రైవేట్ బస్సులలో ఆటోమేటిక్లీ 400 అవుద్ది, 500 అవుద్ది, 600 అవుద్ది, 700 అవుద్ది, ఆటోమేటిక్గా అయిపోతుంది. కానీ మీ దగ్గర వచ్చేప్పటికి ఈ విధంగా ఎందుకండి? సినిమా చూసే అతను చూస్తా అంటున్నాడు, మీరు ఫ్రీగా పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు థియేటర్స్కి? మీ వాటా 50% పెట్టుకొని ఇవ్వండి. అదేమో అత్యవసరమైంది ఏమి కాదు కదా. ప్రభుత్వానికి రాబడి ఏ విధంగా పెంచుకోవాలని అనేది చూడండి. రెండోది,
రెండో చూసినట్లయితే ఏదైతే ఇవి ఉన్నాయో గుట్కాలు ఉన్నాయో, గుట్కాలు, సిగరెట్స్, అదేవిధంగా పాన్ పరాగ్స్, వీటి మీద 50% హైక్ చేయండి. తాగేవాడు ఎక్కడ ఉన్నా సరే తాగుతాడు. అదేవిధంగా లిక్కర్ ఏదైతే చిన్న బ్రాండ్స్ కాకుండా ఏదైతే పెద్ద బ్రాండ్స్ ఉంటాయో ఆ పెద్ద బ్రాండ్స్ మీద సపోజ్ 3000 4,000 ఉందనుకోండి దాని కాస్ట్, అది 4,000 రూపీస్ ఇంకొక 2,000 పెంచడం వల్ల ఆయనకేం నష్టం ఉండదు. కంపల్సరీ తాగేదని తాగుతాడు 6,000. అదే 3,000 ఉన్న దాన్ని కాస్ట్ని 4,000 చేయండి. ఆ విధంగా ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటికల్లీ మీకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎవ్రీ ఇయర్ మీరు 5-6 వేల కోట్ల రూపాయలు మీరు జనరేట్ చేయవచ్చు. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క అంశం గురించి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దీనిలో చాలా మతలబు ఉందండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కౌన్సిలింగ్ ఎవరు చేస్తున్నారు? హైయర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేసి ఆ కాయలు పంపిస్తున్నారు. ఏమని మీకు ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి. ఫీ రీయింబర్స్మెంట్ని మళ్ళీ వచ్చేటట్టుగా చూడవలసిన బాధ్యత ఎవరిది? హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళది. కానీ ఈ మధ్యకాలంలో ఈ విధంగా కోర్టులో కేసులు వేసుకుంటూ దీన్ని మెల్లమెల్లగా ఆ విధంగా దీన్ని బాగా లాగి చేస్తుంటారు. ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలై కూడా వచ్చింది, ఇంతవరకు కౌన్సిలింగ్ అనేది కాలేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైతే మంచిగా ఎఫర్ట్స్ పెట్టగలరో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి ఆల్రెడీ వెళ్ళిపోతున్నారనమాట. ఆల్రెడీ పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇదొక పెద్ద మాఫియా, ఇదంతా ఒక పెద్ద మాఫియా. కావాలని చెప్పి వాంటెడ్లీ ఈ కౌన్సిలింగ్ ఏదైతే ప్రక్రియ ఉందో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను ఉన్నత విద్యా మండలిలో ఉన్నటువంటి అధికారులు కావాలని చెప్పి దీన్ని డిలే చేస్తున్నారు. దీన్ని డిలే చేయడం ద్వారా ఎవరైతే పిల్లలు ఎఫర్ట్స్ చేయగలరో మంచి స్టూడెంట్స్ ఈ చిన్న కాయలలో డొనేషన్లు కట్టగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందే SRM, తర్వాత విట్, అమృత, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్ని ముందే మా దగ్గర ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ దీనికి 3.5 lakhs పర్ ఇయర్ 4 lakhs అని చెప్పేసి ఇక్కడ కౌన్సిలింగ్ కాకముందే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఈ పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతున్నారు. ఈ విధంగా జాయిన్ కావడం కోసము ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి కూడా హైయర్ ఎడ్యుకేషన్కి ముడుపులు అందుతున్నాయి, భారీ స్థాయిలో అందుతున్నాయి. ఇది ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ నడుస్తుంది. కావాలంటే మీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఆస్తులకు వాళ్ళ యొక్క ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇది మేము దీన్ని సీరియస్గా చెప్తున్నాము, వాళ్ళ మీద మీరు దాడి చేయండి, ఎంక్వైరీ చేయండి, వాళ్ళ ఆస్తుల మీద ఎంక్వైరీ చేయండి. మీకు తెలుస్తుంది ఒక హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత సంపాదిస్తున్నారో మీకు అర్థమవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు, తర్వాత కాలేజీకి సంబంధించిన ఫీజు, అదేవిధంగా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియను లేట్ చేయడం కోసం వీళ్లకు మంచిగా ముడుపులు అందుతున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియని ఇన్ టైంలో చేయటము, ఫీ రీయింబర్స్మెంట్ సరైన టైంలో వాళ్ళకి ఇవ్వటము చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి? ఈ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్కి హెల్ప్ చేయడం కోసము, అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ నాకు సీట్ రాదేమో అనే భయంతో ఏం చేస్తారంటే అతను మేనేజ్మెంట్ కోటా వైపు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఫీజు కౌన్సిలింగ్ అంటే ఇన్ టైంలో అవుతే నాకు సీట్ రాదు అని చెప్పి ఎప్పుడైతే విద్యార్థి డిసైడ్ అవుతే అప్పుడు అతను వేరే మేనేజ్మెంట్ వైపు పోవటమో లేకపోతే డిగ్రీ చేసుకోవటమో లేకపోతే ఇంకేదైనా కోర్స్ చేయడం జరుగుతుంది. మీరు కౌన్సిలింగ్ చేయడానికి 2-3 months పడితే అందులోకి విద్యార్థి ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక చోట డబ్బులు పెట్టేసి ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కాలేజీల యొక్క నేను చెప్పినటువంటి కాలేజీల యొక్క స్టాండర్డ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఫీ రీయింబర్స్మెంట్ ఇన్ టైంలో రిలీజ్ చేసి ఏదైతే ఉందో ఈ యొక్క మంచి పథకాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి
ఆశిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే సజెషన్స్ మేము ఇచ్చామో వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.